ఇవాళ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక సమావేశం కానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేయనున్నారు. ఇదే సమయంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఒక్కొక్క అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్కులను కేసీఆర్ అందజేయనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. తెలంగాణ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కు వస్తున్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో జరగనున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు వీళ్ళందరూ కూడా తో సమావేశం కానున్నారు. ఇదే సందర్భంగా మొత్తం 17 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి వాళ్ళకి బీఫారాలు ఈ రోజు అందజేయనున్నారు. బీఫారాలు అందజేతో పాటు ఎన్నికల నియమావళికి సంబంధించి అంటే ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘంలో విధించినటువంటి అత్యధికంగా ఎన్నికల ఖర్చు ఏదైతుందో 95 లక్షలు, ఆ 95 లక్షల చెక్కును కూడా ఈ రోజు ఒక్కొక్క అభ్యర్థికి ఇవ్వబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా ఒక్కొక్కరికి 40 లక్షల చొప్పున చెక్కును కూడా అందజేయడం జరిగింది. దాంతో పాటు ఎన్నికల సామాగ్రికి సంబంధించినటువంటి వాటిని కూడా ఆయా నియోజకవర్గాలకు ప్రత్యేక వాహనాల ద్వారా కూడా తరలించనున్నారు. అయితే దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. అయితే ఇటీవల జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యే దానం నాగేంద్ర శ్రీ గారి తెల్ల వెంకట్రావు పార్టీ మారి ఈ కాంగ్రెస్ లోకి వెళ్ళిన నేపథ్యం, అదేవిధంగా ఇంకా చిరువెల్లను తర్వాత వరంగల్కు అభ్యర్థులు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిరువెల్లోకి రంజిత్ రెడ్డిని ప్రకటించగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి కడియం కావ్యను పోటీలో దించగా ఆమె కూడా పార్టీ మారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా 2 స్థానాల్లో కూడా ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. వాళ్ళు కూడా ఈ రోజు సమావేశానికి వస్తారు. సో మొత్తం మీద చూస్తే ఈ రోజు జరగబోయేటువంటి సమావేశంలో ప్రభుత్వం పైన కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కేసీఆర్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నల్గొండ, కరీంనగర్, సిరిసిల్ల, సంగారెడ్డి ప్రాంతాల్లో పర్యటించినటువంటి కేసీఆర్ దీనిలో ఇప్పుడు పార్టీ పరంగా జరిగే కార్యక్రమంలో కూడా వాళ్ళకి కొన్ని దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదే సందర్భంగా ఏదైతే పార్టీ మారిన వాళ్ళ పైన విమర్శలు చేయడంతో పాటు ఏదైతే ఒకవేళ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది, సపోర్ట్ చేయకపోతే మాత్రం పార్టీ పరంగా కూడా పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తూ వస్తున్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.